వెల్కమ్ టు ఐఏసీ. బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అవటం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఆల్రెడీ ఒక 3 months ముందే ఐబీపీఎస్ రిలీజ్ చేయడం జరిగింది. డేట్ అనేది ఆగస్టులో ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వటం జరిగింది. సో ఈ రోజు నుంచి చూసుకున్న మన దగ్గర ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల టైంకి ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా అసలు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది, కిందటి నోటిఫికేషన్కి దీనికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్ర విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఏ విధంగా బెనిఫిట్ కాబోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుంటాం. ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ డేట్స్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్స్, క్వాలిఫికేషన్, ఏజ్, సెలక్షన్ అండ్ శాలరీ కూడా. అంటే ఇందులో 2 రకాల జాబ్స్ ఉంటాయని అందరికీ తెలుసు. సో ఆఫీస్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ స్కేల్ 1. ఇందులో శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఆ శాలరీ కూడా ఈ పర్టికులర్ వీక్లో బ్యాంక్లో ఎంతైతే శాలరీ క్రెడిట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఈ సంవత్సరం జాయిన్ అయిన స్టూడెంట్కి, ఎంప్లాయీకి ఎంత శాలరీ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు నోటిఫికేషన్లో ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ అనే దాన్ని, ఇంపార్టెంట్ కాషన్ నోటీస్ని కూడా ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. సో అయితే చాలామందికి ఇంకా ఎవరైతే ఇంకా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఆర్ఆర్బీ అని కనిపిస్తుంది. అసలు ఆర్ఆర్బీ అంటే ఏంటి చాలామందికి తెలియని అనుమానంగా ఉంది. అది ఆర్ఆర్బీ అంటే ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డా లేదంటే ఏంటనేది డౌట్గా ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్ఆర్బీస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తున్న బ్యాంక్సే. కాకపోతే బ్యాంక్స్ 2 రకాలు ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంతా సెపరేట్గా ఉంటాయి. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అలాగే గ్రామీణ బ్యాంక్స్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఏపీజీబీ అనే బ్యాంక్ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఇది మనం రెగ్యులర్గా చూస్తుంటాం. మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఇక్కడ మనకు ఉండే ఈ 3 districtsకి ఇదే బ్యాంక్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప జిల్లాలో ఉంటుంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి ఉంటుంది. తర్వాత సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఈ విధంగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న బ్యాంక్సే, కాకపోతే నాబార్డ్ అనే బోర్డు చేత రన్ చేయబడతాయి, రైట్. అండ్ తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని కూడా ఉండటం జరుగుతుంది. ఇవి ఆర్ఆర్బీస్ అంటే. ఇప్పుడు మనకు రెగ్యులర్గా తెలిసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ అని అంటారు. క్లియర్. సో దీంట్లో ఉద్యోగాల కోసం మీరు చుట్టూ రెగ్యులర్గా మీ ఊర్లో చూస్తున్నటువంటి ఏపీజీబీ బ్యాంక్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్లో మనం కూడా ఒక బ్యాంక్ మేనేజర్గా కానీ లేదా ఒక ఆఫీస్ అసిస్టెంట్గా మనం జాయిన్ అవ్వాలి అంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఆల్మోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అనే దానికి మల్టీపర్పస్కి 5538 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 1 2485 వేకెన్సీస్తో ఇవ్వడం జరిగింది. అయితే ఎస్పెషల్లీ మిగతా స్టేట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్ర విద్యాలకి మంచి అవకాశం ఇచ్చున్నాడు. ఏంటంటే అరౌండ్ 900+ జాబ్స్ అనేవి మన ఆంధ్ర తెలంగాణ కలిపి ఉండడానికి అవకాశం ఉంది. సో తెలంగాణకు వచ్చేసరికి కొన్నిటి వరకు నాట్ రిపోర్టెడ్ అని ఇచ్చారంటే ఇంకా వాళ్ళు రిలీజ్ చేయాలి. ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని వాళ్ళు ఇంకా చెప్పలేదు కాబట్టి ఎన్ఆర్ అని పెట్టించున్నారు. దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవి కూడా యాడ్ అవటం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ వరకు క్లియర్గా చెప్పున్నాడు, అరౌండ్ 900+ వేకెన్సీస్ వరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో రావడానికి అవకాశం ఉంది. సో ఇందులో ఇవే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, అగ్రికల్చరల్ ఆఫీసర్ 60 పోస్టులు వచ్చున్నాయి. స్కేల్ 1 మార్కెటింగ్ ఆఫీసర్స్, ట్రెజరీ మేనేజర్, లా, సిఏ, ఐటీ అండ్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్, ఆఫీసర్ స్కేల్ 3 అండ్ ఈ విధంగా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ ఒకే ఒక నోటిఫికేషన్తో. అయితే ఇందులో మేజర్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది అంటే ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ అనేది, అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఈ 2 మాత్రమే ప్రెజెంట్ మనకు ఉపయోగపడతాయి. మిగతా అవన్నీ కూడా స్కేల్ 2 కానీ స్కేల్ 3 కానీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు బ్యాంక్లో ఎంప్లాయ్ అయ్యి ఉండి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు నెక్స్ట్ ఈ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ బ్యాంక్స్లో వర్క్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనేది. నెక్స్ట్ వన్. సో ఒకసారి
ఇచ్చిన దాంట్లో మేజర్గా మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా అప్లై చేసేది ఈ రాష్ట్రాల్లో కాబట్టి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మేజర్గా మనకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అని ఇచ్చున్నారు. ఇది కడప జిల్లాకి సంబంధించింది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గోదావరి జిల్లాలకు సంబంధించింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది. సో ఈ జిల్లాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇందులో ఒకసారి గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అండ్ ఎక్సర్స్ ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించింది. ఇందులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మాత్రమే 499 వేకెన్సీస్ ఉన్నాయి సార్. అలాగే చైతన్య గోదావరి బ్యాంక్ 51 వేకెన్సీలు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 128 వేకెన్సీస్తో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కర్ణాటక కూడా చాలామంది మన వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. అందులో అయితే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అని, కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ అని 2 గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి వాళ్ళకి. అవి కూడా అరౌండ్ 450 వరకు వేకెన్సీస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ప్రెజెంట్ ఇందాక చెప్పినట్టు తెలంగాణ వరకు జరిగింది ఏంటంటే తెలంగాణలో ఇంకా నాట్ రిపోర్టెడ్. ఎన్ఆర్ అంటే వాళ్ళు ఇంకా బ్యాంక్ వాళ్ళు ఐబీపీఎస్కి రిపోర్ట్ చేయలేదు. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయి ఉండొచ్చు, లేదా ఏపీజీబీ అయి ఉండొచ్చు. వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి టెంటేటివ్ అని ఇచ్చారు కాబట్టి ఇంకా పెరగటానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ ఇదే స్కేల్ 1కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి 200 వేకెన్సీలు ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ 14, అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 47. నెక్స్ట్ కర్ణాటకలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ 200, కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ 150. సో మొత్తం 350 కర్ణాటక నుంచి, మిగతావి అరౌండ్ మనకి 250 to 260 వరకు ఉన్నవి మన ఆంధ్రప్రదేశ్లో స్కేల్ 1 ఆఫీసర్స్గా రావడానికి అవకాశం వచ్చింది. సో ఇది వేకెన్సీస్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇందులో మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం అనే దాన్ని కూడా ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనం పాస్ అవ్వాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నేను తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ ఫ్లూయెన్సీ ఉండే హ్యాపీగా వెళ్ళొచ్చు. తెలుగు అంటే ఖచ్చితంగా నా మాతృభాష అయ్యి ఉండాలి. నాకు తెలుగు మాట్లాడటం, రాయటం వచ్చి ఉండాలి. చదవటం, రాయటం చేస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా అప్లై చేసుకోగలను. సో మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు హ్యాపీగా చేయగలరు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది కర్ణాటక గురించి. కర్ణాటకలో నువ్వు అప్లై చేస్తే ఖచ్చితంగా నీకు కన్నడ లాంగ్వేజ్ చదవటం, రాయటం, అలాగే అర్థం చేసుకోవటం కూడా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ టెస్ట్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. మనం దేని మీద మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఫస్ట్ వన్ అప్లై చేయడానికి 1వ తారీఖు నుంచి, జూన్ 1వ తారీఖు నుంచి అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు టైం ఇచ్చున్నారంటే 21 జూన్ 2023 వరకు టైం ఇచ్చున్నారు. అయితే ఇక్కడ ఎవ్వరూ కూడా 21 జూన్ వరకు వెయిట్ చేయొద్దు. మన ఎగ్జామ్ ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మనకి ప్రిపేర్ అవ్వాలి అని అంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంత సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 1 or 2 days టైంలోనే ఖచ్చితంగా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎగ్జామినేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్లో ఉంటుంది. ఇది అందరికీ తెలిసింది, ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్ ఇది. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చి ఆగస్ట్లో. ఆల్రెడీ మనం చెప్పుకున్న 3 నెలల క్రితమే క్లియర్గా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. 3 నెలల క్రితమే ఆగస్ట్ 5, 6 తారీఖుల్లోని, అలాగే 12, 13, 18 ఈ డేట్లో ఆల్రెడీ ఈ ఐబీపీఎస్ వాళ్ళు ఈ ఎగ్జామ్ సెంటర్స్ని ఆల్రెడీ బ్లాక్ చేసుకోవడం జరిగింది. సో దాంతో వాళ్ళు రిలీజ్ చేశారు. దానికి తగ్గట్టుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ 1st వీక్లో ఉంటాయి. మెయిన్స్కి వచ్చేసరికి సెప్టెంబర్ 1st or 2nd వీక్స్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో మీరు ఎవరు అప్లై చేయడానికి దీనికి అవకాశం ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్గా మీరు అప్లై చేయాలి అంటే ఏజ్ వచ్చి 18 to 28 years మధ్యలో ఉండాలి. అయితే సార్ నేను ఇలా అప్లై చేసుకోవచ్చా, నా ఏజ్ ఇంత సార్ అని మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాను చూడండి. June 2nd, 1995 నుంచి June 1st, 2005, ఓకే. జూన్ 2వ తారీఖు 1995 నుంచి జూన్ 1వ తారీఖు 2005 ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టుండాలి మీరు. అప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఏజ్ రిలాక్సేషన్స్ కాకుండా దీనికి అప్లై చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి దాని గురించి కూడా చెప్తా. అయితే ఈ 2 డేట్స్ ఇంక్లూడ్ చేసుకునే, అంటే ఇప్పుడు సపోజ్ మీరు June 2nd, 1995 పుట్టారు, మీరు ఓసీ క్యాండిడేట్, మీకు రిజర్వేషన్ లేదన్నప్పుడు మీరు హ్యాపీగా ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు June 1st, 1995 పుట్టుంటే మాత్రం మీకు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ లేదు అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేయాలంటే అప్లై చేస్తున్న విద్యార్థి ఖచ్చితంగా ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలి.
అలాగే స్కేల్ 1కి అప్లై చేస్తున్న వాళ్ళకి 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ June 3rd 93 నుంచి 31st May 2005 మధ్యలో పుట్టుండాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 డేట్స్లో కూడా ఎవరైతే ఈ 2 డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎలిజిబులే. అవి దాటి ఉండకూడదు, వాటి లోపల ఉండొచ్చు కానీ వాటి దాటి ఉండటానికి అవకాశం లేదు. అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఈ దివ్యాంగులు ఉంటారో వాళ్ళ వరకు మాత్రం 10 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. అది కూడా వాళ్ళ రిజర్వేషన్ బేస్ చేసుకొని వాళ్ళకి కట్ ఆఫ్లో కానీ వేరియేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అయితే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఆఫీస్ అసిస్టెంట్కి ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అంటే 175 రూపీస్. సో 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి, అలాగే 850 రూపీస్ ఫర్ ఆల్ ద అదర్స్. అంటే ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు కూడా 175 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. అలా కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 వరకు 850 వరకు పే చేయాల్సి వస్తుంది. అలాగే స్కేల్ 1, 2, 3 2, 3 అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. స్కేల్ 2, స్కేల్ 3 అనేది మనకు సంబంధించింది కాదు కాబట్టి స్కేల్ 1 వరకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 175 రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ అప్లై చేసుకోవచ్చు, 850 ఆల్ ద అదర్స్. సో ఫీజు అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం సార్, మేము ఈ పలానా డిగ్రీ చేస్తున్నాం, డిగ్రీలో అది కంప్లీట్ అయింది, డిగ్రీలో ఇది కంప్లీట్ అయింది, డిగ్రీలో నాకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసుంటే చాలు. మీరు ఆర్ట్స్లో చేశారా, సైన్స్లో చేశారా, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. నువ్వు పాస్ అయితే చాలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా చేసావా, డిస్టెన్స్లో చేసావా, ఇదేమి ఎవరు అడగరు. కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీ కూడా ఏ డిసిప్లిన్ కంప్లీట్ చేసుకోవచ్చు కానీ పాస్ అయ్యి ఉండాలి, అది మాత్రం కన్ఫర్మ్. రెండోది లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు తెలుగు ఏపీజీ మన తెలుగు స్టేట్స్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి తెలుగు బాగా వచ్చి ఉండాలి. తెలుగు మాట్లాడటం కానీ మాట్లాడటంతో పాటు రాయటం చదవటం కూడా బాగా వచ్చి ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్స్ ఖచ్చితంగా ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బాగా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట, అది మాత్రం గమనించండి. సో ఆఫీస్ అసిస్టెంట్కి వెళ్ళడానికి ఈ 3 అనేవి క్వాలిఫికేషన్గా డిసైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్, స్కేల్ 1 ఆఫీసర్కి వచ్చేసరికి మేజర్గా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఇందా చెప్పినట్టే మీరు జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు, పర్సంటేజ్తో సంబంధం లేదు, అది మాత్రం పక్కా. రెండోది, ఇందా మీకు చెప్పినటువంటి స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్లు చాలా వరకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, అందులో వాటి వరకు మాత్రం ఖచ్చితంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలాంటి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది మాత్రం ఓన్లీ స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి మాత్రం సార్, ఇది మనకు కాదు. సో రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అలాగే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది రెగ్యులర్గా మనం చెప్పుకునేదే. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఖచ్చితంగా కంప్యూటర్స్ మీద పని చేయడం అనేది మనకు బాగా వచ్చి ఉండాలి. ఓకే, అది కూడా మనకి మ్యాండేటరీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడైనా టై అయిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ఈ ఎగ్జామ్ రాస్తాము, అప్లై చేసుకున్నాము, అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఎన్ని లెవెల్స్ పాస్ అయితే నాకు జాబ్ వస్తుంది అన్న డౌట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ క్లియర్గా సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1, మీరు స్కేల్ 1 ఆఫీసర్గా వెళ్దామని అనుకుంటే, స్కేల్ 1 ఆఫీసర్గా వెళ్దామని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 లెవెల్స్ పాస్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆగస్ట్లో కండక్ట్ చేస్తారని చెప్పారు. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా నవంబర్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఎప్పుడు రిజల్ట్ అనేది January 1వ తారీఖున ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి January 1st రిజల్ట్ ఇస్తున్నాడు. అంటే కొత్త సంవత్సరానికి కొత్త ఉద్యోగంతో స్టార్ట్ చేసుకునే అవకాశాన్ని ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కల్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2024 January 1వ తారీఖున వీటి రిజల్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామ్, దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి అంటే క్లరికల్ పోస్ట్ లేదంటే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, వాళ్ళతో పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే ఎవరైతే ఆల్రెడీ స్కేల్ 2, స్కేల్ 3కి వెళ్తారో వాళ్ళకి ప్రిలిమ్స్ ఉండదు, డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్లా ఉంటుంది. సో అది అందరికీ కాదు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిలిమ్స్లో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే
ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇక్కడ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో మనకు ఉండే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ ప్రిలిమ్స్లో. దట్ ఈస్ రీజనింగ్ అండ్ న్యూమరబుల్ ఎబిలిటీ, ఈ రెండు మాత్రమే ఇస్తారు. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనేది అడగడు. రెగ్యులర్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అంటే ప్రిలిమ్స్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. కానీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి వచ్చేసరికి ఖచ్చితంగా 2 సబ్జెక్ట్స్ మాత్రమే అడుగుతారు, అది రీజనింగ్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ. సో ఇందులో పాస్ అయిన దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ రీజనింగ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 80 మార్క్స్ అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 80 క్వశ్చన్స్లో కూడా మీరు ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. సెక్షన్ ఏం కాదు, సెక్షనల్గా ఇదేం ఉండదు, అంటే సెక్షనల్ కట్ ఆఫ్ అని కాదు, టైం అనేది ఒకటే ఉంటుంది. 45 మినిట్స్ పేపర్ ఓపెన్ చేస్తుంటుంది, హ్యాపీగా రాసుకోవచ్చు మనం. దీని తర్వాత 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్ టైం అనేది ఇచ్చున్నారు. అయితే కట్ ఆఫ్స్కి వచ్చేసరికి నార్మల్గా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 80 వరకు అనేసరికి ప్రిలిమ్స్ కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. మనం 70 or 65 ప్లస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం 65 దాటే రావాలి స్కోరు. మనం రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ 65-70 దాటి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం రేస్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి చాలా ఈజీగానే పేపర్ ఉంటుంది. ఒక స్కేల్ 1 ఆఫీసర్స్కి వచ్చేసరికి కంపేర్ టు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానీ ఎస్బీఐతో కంపేర్ చేస్తే అంత లెవెల్ ఏమి ఉండదు, కొంత తక్కువే ఉండటానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎలా అయితే 2 సబ్జెక్ట్స్తో ఉన్నాయో మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్స్ యాడ్ అవటం జరుగుతుంది. సో ఏ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయో చూద్దాం ఒకసారి. ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక రీజనింగ్ 40 క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50 మార్క్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ అనేది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసరికి ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మనకు స్కోర్ మాత్రం 20 మాత్రమే వస్తుందన్నమాట. సో ఇందులో మేజర్గా మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చేది ఏంటి అని అంటే తక్కువ ప్రయాసతో మనం తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ స్కోర్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రీజనింగ్ కానీ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి మీరు ఎంత మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నా సరే, ఎంత రీజనింగ్ స్ట్రాంగ్గా ఉన్నా సరే, సో ఖచ్చితంగా మనం క్వశ్చన్ చూసి సాల్వ్ చేస్తే తప్ప మనకు ఆన్సర్ రాదు. అంటే ఖచ్చితంగా కొంత టైం అయితే స్పెండ్ చేయాలి, పెన్ను పేపర్ అని యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ వేరస్ కమింగ్ టు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్, ఈ రెండింటికి వచ్చేసరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఈ రెండింటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం తక్కువ టైంలో అంటే క్వశ్చన్ చూడగానే, ఇప్పుడు సపోజ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ ఉంది, కరెంట్ అఫైర్స్ మీద స్టాండర్డ్ జీకే మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మనం సాల్వ్ చేయం కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మీద మెయిన్స్లో చాలా ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మనకి స్కోర్ బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసరికి మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ స్కోర్ మాత్రం 20 వస్తుంది. సో బట్ మనం అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్, టోటల్ టైం వచ్చి కాంపోజిట్ టైం వచ్చి 2 అవర్స్ ఇవ్వటం జరుగుతుంది. సో మెయిన్స్లో వచ్చేసరికి ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎలా ఉంటాయి, మెయిన్స్లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది అది కూడా ఒకసారి చూద్దాం. సో ఆర్ఆర్బీ క్లర్క్ ప్రీ 2022లో కట్ ఆఫ్ ఎలా పెట్టుకున్నాడు ప్రిలిమ్స్లో అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 71 సార్. అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఎవరికైతే 71 వచ్చున్నాయో, సో అది కూడా జనరల్ కేటగిరీ గురించి చెప్తున్నా, మిగతా వాళ్ళ గురించి అంతే కాదు. మీరు ఈవెన్ మీకు రిజర్వేషన్స్ ఉన్నా సరే టార్గెట్ ఫర్ జనరల్ సెలక్షన్, జనరల్ వాళ్ళతో పోటీ పడగలిగితే మాత్రమే మనం ఆబ్వియస్గా మన కేటగిరీలో జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో రిజర్వేషన్ అనే విషయం మర్చిపోండి, ఖచ్చితంగా అందరూ ఈక్వల్ ఎఫర్ట్ అయితే పెట్టడానికి ప్రయత్నించండి. సో ఆంధ్రప్రదేశ్లో 71 ఉంది, తర్వాత గుజరాత్లో 72, హర్యానాలో 75 వరకు ఉంది, హిమాచల్ ప్రదేశ్ 72. సో హైయెస్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో హర్యానాలో 75.5 ఉంది. మన ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుంటే 71 ఇస్ ద కట్ ఆఫ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మధ్యప్రదేశ్ 70.25, పంజాబ్లో 74, ఒడిశాలో 77, యాజ్ వెల్ యాజ్ త్రిపుర 67, ఇలా ఉన్నాయి సార్ మొత్తం అన్ని కూడా కట్ ఆఫ్స్. తెలంగాణలో అయితే 61.5 కట్ ఆఫ్ పెట్టి ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 71 పెట్టి ఉన్నాడు. అంత వేరియేషన్ ఉంది యాక్చువల్గా. అదేవిధంగా కర్ణాటకలో 67.25, మనం ఎక్కువగా మేజర్గా ప్రిఫర్ చేసేది ఈ మూడే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 71, కర్ణాటకలో 67.25, తెలంగాణలో 61 పెట్టున్నారనమాట. అంటే ఖచ్చితంగా మనం 70+ ఆలోచించగలిగితే మాత్రమే మనం దీనికి ఆన్సర్ చేయడానికి, మనం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లరికల్ దానికి సంబంధించింది. ఇదే ఒకసారి ఆర్ఆర్బీ పీఓ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ పీఓ కట్ ఆఫ్ అరౌండ్ 53.5 వరకు పెట్టున్నాడు. ప్రిలిమ్స్ వరకు వచ్చేసరికి 80 మార్క్స్కి 53.5.
అదేవిధంగా మనకి తెలిసినటువంటి కర్ణాటకలో 36 పెట్టున్నాడు కట్ ఆఫ్. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసరికి 46.75, కొన్ని స్టేట్స్ వరకు ఇంకా అది ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇందాక మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మేజర్గా మనం ఇక్కడ చెప్పుకున్న ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్ట్స్ ఏమనుకున్నాం, రీజనింగ్ అండ్ క్వాంట్ అనుకున్నాం. రీజనింగ్కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో ఉండే టాపిక్స్ ఇవి, మెయిన్స్లో ఉండే టాపిక్స్ ఇవి. ఒక్కసారి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే ప్రిపేర్ అవ్వడానికి రెడీగా అవుతున్నారో, ఇంక ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేయలేదో ప్రిపరేషన్, ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఈ టాపిక్స్ మీద మనకి పూర్తి గ్రిప్ ఉందా లేదా అన్నది ఇప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టండి. ఇందులో మేజర్గా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీ, సిల్లాగ్స్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, పజిల్, సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్ ఇక్కడ వరకు ఇచ్చున్నారు. అదే మెయిన్స్కి వచ్చేసరికి ఈ మూడింటితో పాటు మనకి డేటా సఫిషియన్సీ అనే టాపిక్ యాడ్ అవుతుంది, ఇన్పుట్ అవుట్పుట్ టాపిక్ యాడ్ అవుతుంది, లాస్ట్లో లాజికల్ రీజనింగ్ లేదా క్రిటికల్ రీజనింగ్ అని అంటాం. ఈ టాపిక్స్ యాడ్ అవడానికి అవకాశం ఉంది. అదే క్వాంట్కి వచ్చేసరికి మేజర్ క్వాంట్ సిలబస్లోకి వచ్చేసరికి ఇందులో 3 పార్ట్స్గా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించింది ఉంటుంది, తర్వాత అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో స్పీడ్ మ్యాథ్స్కి వచ్చేసరికి సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, సిరీస్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవి మనకి స్కోర్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉండాలంటే మనకు ఖచ్చితంగా స్పీడ్ క్యాలిక్యులేషన్ వచ్చి ఉండాలి. ఇది మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమెటిక్లో రేషియో ప్రపోర్షన్, ఇది మనకు వర్కింగ్ ప్రాబ్లమ్స్ అని అంటాం. సో మిస్లీనియస్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనాలిసిస్ రిలేటెడ్ అయితే స్పీడ్, టైం, డిస్టెన్స్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, ప్రాబిలిటీ, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్ మొత్తం మనకి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దాని ప్రకారం మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే అక్కడున్న కట్ ఆఫ్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇదన్నీ మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉండటం కానీ, లేదా మనకంటే బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో మనం చెక్ చేసుకుంటుంటే మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు కష్టపడ్డాం, 2 లెవెల్స్ పాస్ అయ్యాం, ఒకవేళ పీఓ అయితే ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యాం, అంతా బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు 100% అంతా సెలెక్ట్ అయ్యావు, అయిన తర్వాత బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నువ్వు రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ తో నీకు మొత్తం ఉన్న వాళ్ళందరూ నీకు నెంబర్ 1 పొజిషన్ వచ్చినా సరే నువ్వు రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. దేనివల్ల అంటే క్లియర్గా ఒక నోటిఫికేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు సార్. క్రెడిట్ హిస్టరీ అనేది ఇచ్చున్నాడు. ఇక్కడ ఎవరు దీని గురించి చెప్పడం లేదు, కానీ దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. క్రెడిట్ హిస్టరీ అంటే క్యాండిడేట్ షుడ్ మెయింటైన్ హెల్దీ క్రెడిట్స్ హిస్టరీ అండ్ మినిమం 650 అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆర్ఆర్బీస్. అంటే క్రెడిట్ స్కోర్ అని అంటారు. అంటే నువ్వు ఎవరిదైనా బ్యాంక్లో లోన్ తీసుకునేటప్పుడు కానీ, ఈ విషయం మనకెందుకు చెప్తున్నాం, మేము ఎక్కడ లోన్ తీసుకుంటామంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఎడ్యుకేషన్ లోన్స్ మన పేరెంట్స్ ద్వారా తీసుకునేటప్పుడు దాన్ని రీపే చేయడంలో మన అకౌంట్ మీద ఉంటుంది. అది మనం రీపే చేయడంలో లేట్ చేస్తున్నా, లేదంటే సరిగా కట్టకపోయినా, ఆ పర్టికులర్ అకౌంట్ అనేది ఎన్పిఏగా మారినా, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్గా మారినా సరే నీ క్రెడిట్ స్కోర్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో క్రెడిట్ స్కోర్ 650, ఇది 650 అని కామన్ అని చెప్పలేము, కానీ నోటిఫికేషన్లో 650 అని చెప్పున్నాడు. క్లియర్గా కండిషన్ కూడా ఏమి ఇచ్చినారంటే ఇది మారొచ్చు, అంటే మీరు వచ్చే టైంకి మేము సెలెక్ట్ చేసే టైంకి ఆ 650 కాస్త పెరగచ్చు కూడా. కాబట్టి మినిమం 650 అయినా ఖచ్చితంగా మనకి క్రెడిట్ స్కోర్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ మీకు సరిగా లేదు, మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, దాన్ని రీపే చేయలేదు, అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ పర్సనల్స్తో మాట్లాడుకొని ఈలో మనం ప్రిపరేషన్ చేసుకుంటుంటాం, ఈ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఎన్ఓసి రిక్వైర్డ్ ఫ్రమ్ ద లెండర్స్, అంటే ఒకవేళ ఎవరైతే ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి నువ్వు బ్యాంక్స్ రీపే చేయలేదు, రీపే చేయనప్పుడు వెంటనే ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని నీకు ఆల్రెడీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది నువ్వు తెచ్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే నీ సెలక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ కండిషన్ చాలా క్లియర్గా రాస్తున్నాడు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఈ విషయమై మన బ్యాంక్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పున్నారు, స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని రీపే చేయలేదో అనవసరంగా వాళ్ళు ఎంత కష్టపడి వచ్చిన తర్వాత మిస్ అవుతున్నారని చెప్పి. సో ఇది కాషన్గా చూసుకోండి. ఎవరన్నా ఈ పర్టికులర్ ఇష్యూలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని నుంచి బయటపడే ప్రయత్నం అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం బ్యాంక్ జాబ్ చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా సరే ఎవ్రీవన్ విల్ వర్క్ ఫర్ ద మనీ ఓన్లీ, రైట్? సో ఆ విధంగా ఆలోచిస్తే మనం శాలరీ వైజ్ చూసుకునేసరికి ఆఫీస్ అసిస్టెంట్కి, అంటే మీరు ఏపీజీబీలో కానీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్స్ ఇలాంటి వాటిలో ఎక్కడ పనిచేసినా సరే మీరు ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తే 30,000 ప్లస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్లస్ అని ఎందుకు మెన్షన్ చేశామనంటే మేము ఒక బ్యాంక్స్లో పనిచేస్తున్న వాళ్ళ పే స్లిప్స్ ద్వారా ఐడెంటిఫై చేసింది ఏంటంటే వాళ్ళకి ఆ ఉన్న ఏరియా బట్టి ఈ చేంజ్ అవ్వటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో అరౌండ్ 32 నుంచి 33, కొంతమంది 35,000 వరకు కూడా శాలరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫీస్ అసిస్టెంట్ మినిమం శాలరీ 30,000 ఉంటుంది, ఇది ఫిక్స్. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసరికి అరౌండ్ మీకు 60,000 వరకు శాలరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్లో ట్రైనింగ్ అవుతున్నంతసేపు కూడా మనకి ఈ శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఇంకా లెవెల్ పెరుగుతున్న కొద్దీ మీకు మంచిగా శాలరీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాంక్స్లో చేసేటప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే
ఫైనాన్షియల్గా కూడా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది శాలరీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ శాలరీ మనకు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టి చదవగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బెస్ట్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే జస్ట్ ఏదో విన్నాము, నోటిఫికేషన్ పడింది కాబట్టి అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి మనం అప్లై చేద్దాం, అక్కడ ఏదో బాగుందని ఎవరో చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి విందామని కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటము అని అంటే జస్ట్ ఏదో సిలబస్ వినేయటం, 4-5 టెస్టులు రాసేయటం ఇది కాదు సార్. సిలబస్ వినటంతో పాటు సిలబస్ వింటున్న మొదటి రోజు నుంచి ఎగ్జామ్స్ రాసుకోవటం, వాటి ఎక్స్ప్లెనేషన్స్ వినటం, దాంతోపాటు డిఫరెంట్ జోనర్స్ నుంచి వచ్చినటువంటి కాంపిటీటర్స్ని మనం పరిచయం చేసుకోవాలి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన కాంపిటీటర్స్ గురించి మనకు తెలియాలి. ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు, నాకంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, నేను వాళ్ళకంటే స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ కంపారిజన్స్ కానీ ఈ ప్రాక్టీస్ సెషన్స్ కానీ మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో దానికోసమే ఎస్పెషల్లీ మన ఐఏసీ స్టూడెంట్స్ కోసం 100 days బ్యాంకింగ్ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో టార్గెట్ బ్యాంకింగ్ మెయిన్స్, మన టార్గెట్ ప్రిలిమ్స్ కాదు. ఎందుకంటే మనం మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయడం ఈజీగానే ఉంటుంది. సో దానికోసమే టార్గెట్ బ్యాంకింగ్ మెయిన్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది 100 రోజుల పాటు. ఆల్రెడీ దానికి 2 weeks కూడా జరిగింది. ఇప్పటికీ స్టూడెంట్స్ జరుగుతూ ఉంది. రెగ్యులర్గా వాళ్ళకి 6 hours పాటు డైలీ ప్రాక్టీస్ చేయించుకుంటూ వాళ్ళకి ఏమైనా కాన్సెప్ట్స్ డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా జస్ట్ ఏదో సిలబస్ చెప్పేసి వెళ్ళిపోవటం, సిలబస్ వినేసి వెళ్ళిపోవటం కాకుండా నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి నీకు జాబ్ వచ్చేంత రోజు వరకు నీ ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా ఆపకుండా ప్రాక్టీస్ చేయగలిగితేనే నీకు అవకాశం ఉంటుంది. ఇందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సి దానికోసమే మనం ప్రతి మండే కూడా ప్రతి ఐఏసీ బ్రాంచ్లో కూడా ప్రతి మండే ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. బ్యాంకింగ్ ప్లస్ ఎస్ఎస్సి సంబంధించిన బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చే మండే కూడా, మొన్న మండే స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చే మండే కూడా ఖచ్చితంగా బ్యాచ్ స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఆ బ్యాచ్లో కావాలంటే డెమోకి రండి, డెమో విని ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకొని ఈ సంవత్సరం ఎలాగైనా 2023లో ఎలాగైనా సరే ఒక బ్యాంక్ ఉద్యోగ, అది కూడా ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎక్కువ వేకెన్సీస్ వచ్చాయి. ఈ సంవత్సరం కానీ మిస్ అయింది అంటే మనం మళ్ళా సెలెక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టచ్చు. ఎస్పెషల్లీ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. క్లియర్. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో కూడా క్లియర్గా చెప్తారు. దానికి ఎన్ఆర్లో ఉన్నాయి కాబట్టి నాట్ రిపోర్ట్ నుంచి కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ఇంకా వేకెన్సీస్ పెరగడానికి అవకాశం ఉంది. మన ఏరియాలో మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. బెస్ట్గా ప్రిపేర్ అవుతాం. 100% జాబ్తో వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.